భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్ పదవీ కాలం 2029 జనవరి 26 వరకు ఉంటుంది. వచ్చే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా ఈయన ఆధ్వర్యంలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇక సీఈసీగా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జ్ఞానేష్ కుమార్ ఎంపికైన కొద్ది గంటలకే ఎంపిక కమిటీలో సభ్యుడైన విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదు అంటూ రాహుల్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.